నా పేరు దేవదానం. నేను హైదరాబాద్ ప్రాంతానికి చెందిన వ్యక్తిని. జెనీషా బ్యూలా నాకున్న ఏకైక కుమార్తె. ఉన్నట్టుండి నా కుమార్తె అనారోగ్యముతో పలుమార్లు స్పృహ తప్పి పడిపోతూ ఉండేది. ఆమెను పరీక్షల నిమిత్తం ఆసుపత్రికి తీసుకెళ్లాము. అక్కడ డాక్టర్లు పరీక్షించి చెప్పిన దానికి మాకు షాక్ తగిలింది. అవును, చిన్న వయసులోనే ఆమెకు బ్లడ్ క్యాన్సర్ సోకింది. మందులు వాడాలి, వైద్యం విరివిగా చేయాలని డాక్టర్లు సూచించారు. అయితే ఇది నేను నమ్మాలనుకోలేదు. ఆమె క్షేమంగా ఉంది, ఆమెకి ఏమీ లేదు, ఆమె నయంగానే ఉందని ఎవరైనా చెప్పాలనే కోరికతో నేను ఆమెను అనేక ఇతర వైద్యుల వద్దకు తీసుకెళ్లాను. కానీ ఆమెకు లుకేమియా, బ్లడ్ క్యాన్సర్ ఉందని వారు చెప్తూ వచ్చారు. కూతురి ఆరోగ్య విషయంలో తిండి నిద్ర పట్టలేదు, తినాలనిపించలేదు. మేము ఇలాంటి కష్టాల్లో ఉన్నప్పుడు డాక్టర్ ఆనంద స్థిర గారు హైదరాబాద్కు వస్తున్నారని తెలిసింది. మేము సమావేశాలకు హాజరయ్యాం. ఆయనను కలుసుకోవడానికి, ఆయన వ్యక్తిగతంగా ప్రార్థించడానికి అనేకులు ప్రయత్నం చేస్తున్నప్పుడు మేము కూడా వెళ్ళాము. ఆయన ఓపికతో అందరి కొరకు చేసినట్లుగానే మా కొరకు ప్రార్థన చేశారు. అందరి హృదయ వేదన, బాధను ఆయన పంచుకుంటున్నప్పుడు విన్నారు. అతను మా కుమార్తె చూసినప్పుడు పరిశుద్ధాత్మతో ప్రేరేపించబడి ఆమెలో యేసు రక్తము ప్రవహిస్తున్నందున క్యాన్సర్ నుండి స్వస్థత పొందాలి అని భారంగా ప్రార్థన చేశారు. మహా అద్భుతం. ఇలాగైన తరువాత మా కుమార్తెలో మార్పు, ఆమె ఆరోగ్య విషయంలో మెరుగుదల కనిపించింది. ఆమె మునుపటి వలె అలసట ఆమెలో లేదు. వైద్యుల వద్దకు తీసుకెళ్లి మరలా పరీక్షలు చేయించాం. ఆమె సంపూర్ణంగా నయముగా ఉందని, ఆమె ఆరోగ్యంతో ఉందని డాక్టర్లే తేల్చినప్పుడు వారితో పాటు మేము ఆశ్చర్యపోయాం. డాక్టర్ ఆనంద స్థిర అయ్యగారు చేసిన ఆ కరుణతో కూడిన ప్రార్థనలకు మా హృదయపూర్వకమైన వందనాలు. దేవుని ఎంతో స్తుతిస్తున్నాం. ఆయనకే మహిమ కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్ అండి. నా పేరు దేవదానం అండి. మా పాప పేరు జెలిషా ఫెయిత్ బ్యూలా. మేము పాపకి 2016లో లుకేమియా అని కనుగొనడం జరిగింది. ట్రీట్మెంట్ తీసుకుంటూ అట్లనే పాస్టర్ గారి దగ్గరికి మధ్యలో ఒక 3 టైమ్స్ రావడం వల్ల పాస్టర్ గారు పాపను చూడగానే చేతులు పెట్టి ప్రేయర్ చేసి దేవుడు ఈమెను బాగు చేసి ఒక పెద్ద సాధనములాగా వాడుకుంటాడని ప్రాఫెసీ చెప్పడం జరిగింది. 2016 నుంచి ఇప్పుడు 2019కి ఆమెకు 15 ఇయర్స్. తర్వాత డాక్టర్ దగ్గరికి వెళ్ళి రెగ్యులర్గా వెళ్ళి చెక్ చేస్తే అప్పటి నుంచి కూడా ప్రేయర్ చేసిన తర్వాత ఇప్పటికి కూడా టోటల్గా ఆమె మామూలు బ్లడ్ కౌంట్ వచ్చి టోటల్గా క్యూర్ అవ్వడం జరిగింది. రివ్యూ ఈ డాక్టర్ గారు వాళ్ళు కూడా చూసి చెప్పడం జరిగింది. ఇది కేవలం దేవుని కృపనే. దేవుని కృప వలన నా కూతురు పూర్తిగా నయం కావడం, దేవుడు పాస్టర్ గారిని వాడుకొని ఆయన ప్రాఫెసీ చెప్పి ప్రేయర్ చేసిన తర్వాత ఈమెను గొప్పగా వాడుకుంటాడని దీవించడం జరిగింది. దేవునికి వందనాలు. ప్రైజ్ ది లార్డ్. థ్యాంక్ యూ వెరీ మచ్.